ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘిస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. మంగళవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవీందర్ సింగ్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ఎండగట్టారు. ఆర్టికల్ 21తో పాటు ఐటీ యాక్ట్, డాటా యాక్ట్లను ఎలక్షన్ కమిషన్ ఉల్లంఘించిందని ఆరోపించారు. ఓటర్ల ఫోన్ నెంబర్లతో ఉన్న జాబితాను బయటపెట్టి ప్రైవసీ యాక్ట్ను ఉల్లంఘించిన ఎలక్షన్ కమిషన్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించినట్లు తెలిపారు. మోస్ట్ బాక్వర్డ్ క్లాస్కు చెందినటువంటి తాను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో అడుగడుగునా కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఉద్యమ చరిత్రను కలిగి ఉండి జైలు జీవితాన్ని కూడా అనుభవించిన తాను కుట్రలకు వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. మేయర్గా బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి దేశ నాయకుల దృష్టిని ఆకర్షించగలిగానని, ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే ప్రతి గ్రాడ్యుయేట్కు ₹1కి 5 లక్షల ఇన్సూరెన్స్ చేయించడంతో పాటు సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతంగా కృషి చేస్తానని చెప్పారు. విద్యావేత్తలుగా ప్రచారం చేసుకుంటున్న ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ విద్యా వ్యాపారవేత్తలని, సరస్వతిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న ఇలాంటి వారిని గెలిపిస్తే ప్రభుత్వ విద్యా వ్యవస్థను హత్య చేస్తారని సూచించారు. నోటుతో ఓటు కొనుక్కోవాలని చూస్తున్న అభ్యర్థులకు గుణపాఠం చెప్పేలా పట్టభద్రులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను దోపిడీదారులకు, ఉద్యమకారునికి, ధనవంతులకు, పనిమంతునికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలుగా అభివర్ణించారు సర్దార్ రవీందర్ సింగ్. భాగంగా రామగుండంకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మీ అందరికి కూడా తెలిసిన విషయమే. మొదటికెళ్ళి ఎలక్షన్ కమిషనర్ ప్రతిదీ కూడా వయలేషన్ చేస్తుండ్రు. ఆర్టికల్ 21ని ఉల్లంఘన చేస్తుండ్రు. ఐటీ యాక్ట్ను ఉల్లంఘించిండ్రు. డాటా యాక్ట్ను ఉల్లంఘించిండ్రు. ప్రైవసీని భంగం కలిగించిండ్రు. ఏ ఓటర్ లిస్ట్ అయినా కానీ ఆ ఓటర్ లిస్టులో పేరు, తండ్రి పేరు, వివిధ ఎక్కడ అడ్రస్ ఇవన్నీ పొందపరుస్తారు. కానీ ఒకటే ఒక ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఉన్న లిస్ట్ ఏంటంటే అది ఫోన్ నెంబర్తో కూడుకొని ఉంటుంది. అటువంటి యాప్ను కూడా ఎలక్షన్ కమిషనర్ గారు మరి ఇచ్చారా, మరి వాళ్ళు దొంగలించిండ్రా, లేకపోతే ఏమన్నా అవినీతి జరిగిందా అనేది చెప్పవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మేము వెంటనే వీటన్నిటిపైన జాతీయ కమిషన్ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. బహుశా రాత్రికి ఎఫ్ఐఆర్ కూడా అయినట్టుంది. ఇంకా నా చేతికి వాళ్ళు ఇవ్వలేదు. ఇంత అవినీతి జరుగుతుంది అంటే జాతీయ కమిషన్ స్పందించి ఎఫ్ఐఆర్ మాత్రం కేసు అయితే పెట్టినట్టు నాకు తెలుసు. కానీ ఇంకా చేతికి పూర్తిగా వివరాలు రాలేదు. ఈ ఎన్నికలు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఒక పెట్టుబడిదారుతోటి ఎవరైతే పెట్టుబడులు పెడుతుండ్రో వాళ్లకు మాకు మధ్యన పోటీ. విద్యావంతులని చెప్పుకునే వాళ్ళందరూ కూడా విద్యా వ్యాపారవేత్తలకు నాకు పోటీ. సో ఈ రకంగా పనిమంతునికి మరియు ధనవంతునికి మధ్యన పోటీ. దయచేసి ఆలోచించండి. విజ్ఞులైన పెద్దగైన గురువులు, గ్రాడ్యుయేట్ అండ్ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అందరికి కూడా నా రిక్వెస్ట్, ఒకసారి ఆలోచించండి ఓటు ఎవరికి వేయాలనేది. నిత్యం ప్రజలలో ఉండే వాళ్ళ అవసరమా? కరోనాలో కనీసం కన్నెత్తి చూడని వాళ్ళ అవసరమా? చావుకు సున్నాయికి రాని వాళ్ళ అవసరమా? పేదల గురించి ఆలోచించే వాళ్ళ అవసరమా? ఈ రకంగా ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఓటేయండి. ఇవాళ రేపు నిజంగా కూడా సంచులు మోసుకొస్తారు, డబ్బులు మాత్రం పంచంది వాళ్ళు ఉండరు. దయచేసి దండం పెడితే పైసలు తీసుకోండి, కానీ నన్ను ఆశీర్వదించండి. నేను ప్రొద్దున లేస్తేనే
జనంలోనే ఉంటా, సావుకైనా పోతా, సున్నాయికైనా పోతా, మంచికి పోతా, షెడ్డికి పోతా. అయితే ప్లీడర్ లేకపోతే లీడర్, అయితే నల్లకోటు లేకపోతే తెల్ల షర్టు వేసుకొని తిరుగుతా నేను. సో దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించి 11వ సీరియల్ నంబర్ పక్కన 1 అనేయండి. దయచేసి మీ అందరికి కూడా దండం పెడుతున్నా, దండం పెట్టి నేను అడుగుతున్నా, నన్ను ఆశీర్వదించండి. మీడియా సమావేశానికి వివిధ పక్షాల నాయకులు కన్నూరి సతీష్ కుమార్, గుట్టం మహేష్, సూరరాము, నిట్టూరి రాజు, తిరుమల రెడ్డి, రామరాజు, ఓదెలు రాజు తదితరులు పాల్గొన్నారు.